వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ జీబ్రా. ఈ వారం బాక్సాఫీస్ ముందు చిన్న మీడియం రేంజ్ల హీరోల సినిమాల సందడి కనిపించింది. ఇలా వచ్చిన వాటిలో జీబ్రా కూడా ఒకటి. మరి ఈ చిత్రం కథ ఏంటి, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది, సత్యదేవ్కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిందా అనేది చూద్దాం. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాల్ని ఆధారం చేసుకుని అల్లుకున్న కథ ఇది. దీన్ని గ్యాంగ్స్టర్ ప్రపంచంతో ముడిపెట్టి ఓ విభిన్నమైన చిత్రాన్ని తెరపై చూపించాలని ప్రయత్నం చేశారు దర్శకుడు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా. కాకపోతే దీన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పాలి. సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ తీరుని ఆసక్తి రేకెత్తించేలా కథను నడపాలి. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. నిజానికి సూర్య కోణం నుంచి సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగానే ఉంటుంది. చెక్ రాంగ్ డిపాజిట్ సమస్య నుంచి తన ప్రియురాన్ని కాపాడడం కోసం సూర్య చూపే తెలివితేటలు బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలని అడ్డం పెట్టుకుని తన ఖాతాలో లేని డబ్బును తిరిగి తెచ్చుకునే తీరు థ్రిల్ చేస్తాయి. ఆ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులకి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత దర్శకుడు తెరపై మరిన్ని మ్యూజిక్లు చేస్తున్న రాజకీయాన్ని శాసించగల స్థాయిలో ఉన్న అపర కోటీశ్వరుడైన గ్యాంగ్స్టర్ ఓ కామెడీ విలన్ దగ్గర తన పరువు నిలబెట్టుకోవాల్సి రావడం ఏంటన్న సిల్లీగా అనిపిస్తుంది. ఈ ప్రయత్నంలో కేవలం 5 కోట్ల కోసం హీరో వెంట పడుతున్నాడనేది మరీ సిల్లీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ప్రేక్షకులకు కిక్ ఇచ్చే హై మూమెంట్స్ పెద్దగా కనిపించవు. ఓ దొంగతనం ఎపిసోడ్తో సత్య తనదైన కామెడీ టైమింగ్తో థియేటర్లో నవ్వులు పూయించారు. ఆఖరిలో తాము తిరిగి సంపాదించిన డబ్బును బ్యాంకులో పెట్టేందుకు హీరో గ్యాంగ్ పడే కష్టాలు, ఈ క్రమంలో చిన్న ట్విస్ట్తో సినిమాని ముగించిన తీరు మాత్రం బాగుంది. ఎవరు ఎలా చేశారంటే, సూర్య పాత్రలో సత్యదేవ్ చక్కగా ఒదిగిపోయాడు. నటుడిగా తనకు సవాలు విసిరే అంశాలు ఆ పాత్రలో పెద్దగా ఏమీ లేవు. తనకు అలవాటైన సెటిల్డ్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గ్యాంగ్స్టర్ ఆదిగా డాలీ ధనుంజయ స్టైలిష్ లుక్తో కనిపించారు. కాకపోతే దర్శకుడు ఆయన పాత్రను సరైన రీతిలో తీర్చిదిద్దుకోలేకపోయారు. ఓసారి తనని కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లా, మరోసారి ఫన్నీ విలన్గా, ఇంకోసారి మంచి తండ్రిగా రకరకాలుగా చూపించారు. దీంతో ఈ పాత్రను ప్రేక్షకులు ఏ దశలోనూ సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. ఆది పాత్రలాగే సునీల్ పోషించిన గుప్తా పాత్ర కూడా తెరపై విచిత్రంగా వ్యవహరిస్తుంటుంది. ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, జెన్నిఫర్ తదితరులు పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ చూపించాలనుకుంటున్న జానర్లో కొత్తదనం ఉన్న కథను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడంలో తడబడ్డాడు. హీరో పాత్రను మినహా మరే పాత్రను చక్కగా డిజైన్ చేసుకోలేకపోయారు. సత్యదేవ్, సునీల్, సత్యరాజ్, ధనుంజయ పాత్రలను అశ్విని మల్పూరి చేసిన కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. రవి బస్రూల్ సంగీతంలో పెద్దగా మెరుపులు కనిపించలేదు. పాటలు ఒక్కటి గుర్తుంచుకునే లేవు. సత్య పొన్నార్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మూవీకి వచ్చి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి సత్యదేవ్, ధనుంజయ నటన, ఫస్ట్ హాఫ్లో కొన్ని ట్విస్టులు. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి స్టోరీ లైన్, సెకండ్ హాఫ్. ఫైనల్గా జీబ్రా ప్రేక్షకుల బుర్రని హీటెక్కించే జీబ్రా. ఓకే, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ జీబ్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.